శివమొగ్గ డిస్టిక్ ఉడితాడని చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవ మతం, లింగాయత్ క్యాస్ట్. కర్ణాటక వీరశైవ మతం 90% శివుడిని పూజిస్తారు, వేరే దేవుడిని పూజించరు. వాళ్ళు శివైన చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తపోపర్రాలు. తన ఆరాధ్య దైవమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేది అక్కమాదేవి. అమ్మవారు మహా సౌందర్యవతి. ఎంత రూపదంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే వాటికంటే అందంగా ఉండిద్ది అంటండి ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాయి శరీరాన్ని చూసి ఆ తల్లి మోజుపడలేదు. తన మనసులో ఉన్న శివయ్య కోసం తపస్సు చేసేది అక్కమాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జైనం శిష్యుడు అమ్మవారి యొక్క అందాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అక్కమాదేవి వాడు బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివయ్యనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితకై చేయమంటాడండి. మహారాజు కదండి. ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారు నిద్రించలేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మానిపిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా తాకరాదు, టచ్ చేయరాదు అనేది ఒప్పందం అండి. ఆయన ఏమనుకుంటాడు, ఈ రాజ్య విలాసాలు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుండేదండి అక్కమహాదేవి. రోజులో వారాలు నెలగడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన ఆ వయసేం తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగిలించుకోపోతాడు, ఆలింగనం చేసుకోపోతాడు. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా మరి ఇన్నాళ్ళు నీరు లేదు, ఆహారం లేదు, ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవాంఛతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు, మీకు కావాల్సింది నా బాహ్య శరీరం చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరి కొట్టిద్దండి. వివస్త్రగా మారిపోయిద్ది ఆ తల్లి. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కప్పేస్తాయండి. సార్ అక్కడ చూడండి ఫోటో, అమ్మవారు నల్ల విగ్రహం కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఫోటో ఉందండి. మీరు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ చూసినా కానీ ఆ తల్లి దర్శనం ఆ విధంగా ఉండిద్దండి. ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే వాళ్ళ జైనశిస్తులు దేవుడు జైన తీర్థంకుడు దిగంబరంగా కనిపించిందంటండి. అమ్మ నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, కామోద్రేందంగా ప్రవర్తించాను, మీరు ఉన్న భక్తిని చూడని చెప్పి సాష్టానమస్కారం చేస్తాడండి. ఆ తల్లిని అక్కడే తపస్సు చేసుకొని చెప్పి చాలా ప్రాధేయపడతాడు. కానీ ఆ తల్లి అక్కడ అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవమంట ప్రదేశాన్ని బయలుదేరిందండి అక్కమహాదేవి. కర్ణాటక వీరశైవ మతంలో మత పెద్దలు అల్లమప్రభు బసవేశ్వరుడు. ఆ తల్లి గురుగారు ఉపదేశం కోసం వెళ్ళి కలుస్తారు. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవ మంటపంలో శివయ్య గురించి భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉంటారండి. మనం సాయంకాలం శివయ్య గుడికి అట్లా వెళ్తాము, వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లి గురుగారు అనుమతి తీసుకుని సభలో ప్రవేశపెడతారు. గురువుగారు అడుగుతారు, అమ్మ పరిపూర్ణమైన యవనంలో ఉన్నావు, మరి ఇంతమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీకు ఇబ్బంది లేదని చెప్పి గురువుగారు అడిగారు. అప్పుడు ఆ తల్లి చెప్తారు, అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా శివుడికి అర్పించేశాను, ఇంకా ఎవరేదో చూస్తారు చేస్తారు బయలని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారు. గురుగారు కొంచెం ఇబ్బందికరంగా ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలందరికీ ఆమె యొక్క గుణగణాలు, ఆమె యొక్క భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారు. ఆ తల్లి అక్కడే కొంతకాలం తపస్సు చేసుకుని, వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి. అందరూ సోదరభావంతో అక్కాకందరుడు అక్కమ్మదిగా బిరుదిచ్చి సత్కరించారు. దాదాపు 800 ఏళ్ల క్రితం 12వ శతాబ్దంలో ఆ తల్లి కాలినడకన శ్రీశైలం వచ్చి ఆ కేవ్స్ లోపల కూర్చుని కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారం దర్శనమిచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైల జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం. ఈ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నిత్యం కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడో కొండల పైనుంచి వచ్చేది వాటర్, డ్రాప్ వాటర్ పెడుతుంది శివలింగం మీద. 360 రోజులు కంటిన్యూగా పడతానే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఆ తల్లి కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేసి, మీకు కదలీవనం చెప్పాను కదండి, కదలీవనంలో శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఎక్కువైపోయిందండి అక్కమహాదేవి. కదలీవనం అనేది దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేసు. అక్కడ దత్తపాదుకులు ఉన్నాయి. మరి లాస్ట్ అవతారం శ్రీ నృసింహ సరస్సు అవతారం ఇక్కడే జరిగిందని చెప్తారండి. అంతర్ధానం ఇవన్నీ కూడా తపోస్థలాలండి, విహారయాత్ర అయితే కాదండి. మనం గంట జర్నీగా చాలా ఇబ్బంది పడ్డాం. మరి మధ్యన పేపర్లు వేస్తున్నారు పెద్దబులు వచ్చింది, చిరుతుబులు వచ్చిందని చెప్పి. మరి దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి ఒంటి మీద బట్టలు లేవు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయుధం లేదు,
శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి కేవ్స్ లోపల కూర్చుని కొంతకాలం కఠోరమే తపస్సు చేశారు అక్కమాదేవి. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగాను. శ్రీ అక్కమాదేవి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్లో నల్లరాజు విగ్రహం ఉంటుంది, బ్లాక్ స్టాచ్యూ, ఆమె అక్కమాదేవి. రిటర్న్ వచ్చేటప్పుడు హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధరామప్ప అండి. మరి వీళ్ళందరూ కూడా శివ కోసం తపస్సు చేసి శివుళ్ళు ఎక్కువైపోయారు. మనకు దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా అయ్యవారి మీద ఉంటుందండి, పక్కన విగ్రహాలు కనిపించవండి. అదే జ్యోతిర్లింగం తాగడానికి వెళితే ఆ తల్లి విగ్రహం కనిపించిద్దండి. ఈ కేవ్స్ ఏర్పడి 1 lakh years ఓల్డ్ అండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఈ గుహలు ఏర్పడి 1,00,000 సంవత్సరాలు దాటిందంటండి. ఈ రోజు కాదండి, ఎన్ని సంవత్సరాలు? 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడి అంటండి. ఎవరు అక్కడ శిలాఫలకం ఉందండి, అది తీసేసారు. అమ్మవారు తపస్సు చేసింది 800 ఏళ్ల క్రితం. మనకి తిరుపతిలో న్యాచురల్ ఆర్చ్ ఉంది, రాతిశిల అవతారం 23 feet అండి, చాలా పెద్ద అంటారు. ఇక్కడ చూడండి 120 feet లెంత్, 30 feet విడ్త్ అండి. భౌగోళిక అద్భుతంగా చెప్తారు. కదలివన్న గురించి ఒక మాట చెప్తానండి. అక్కడ ఇల్లు కనిపించినాయి కదండి, హౌస్ బ్యాక్ సైడ్ నుంచి 8 kilometers నడవాలండి. ఎవరైనా వెళ్ళొచ్చు, 2.5-3 గంటల సేపు నడవాలండి. అక్కడ వెళితే న్యాచురల్గా ఏర్పడింది ఒక షట్టర్ లాగా ఉంటుందండి కదలివనం. పైన ఇట్లా టాప్ వచ్చింది, కిందకి ఇట్లా దిగొస్తే 1000 numbers స్టే చేయొచ్చండి. వర్షం కానీ గాలి కానీ ఇబ్బంది ఉండదు, నీళ్లు నిరంతరం పారుతూనే ఉంటాయి. మేము పౌర్ణమి రోజు వెళ్ళాం. మహారాష్ట్ర పూణే నుంచి వచ్చారు దత్తాత్రేయ స్వామి శిష్యులు, వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. నైట్ 11 ఆ ప్రాంతంలో చంద్రుడు భూమి నుంచి పైకి వస్తున్నాడు, ఎరుపు కాషాయంగా అండి, దగదగ మండుకుంటూ వస్తున్నాడు. ఎంత విశాలం అంటే ఆ పర్వతం కంటే పెద్ద కనిపిస్తుందండి, మూన్ సైజు. చంద్రుడు ఆకృతి ఆ పర్వతం కంటే పెద్ద గోళంలా కనిపిస్తుందండి. అందరం చూసాము, తెల్లారిపోయింది. ఉదయం 7 గంటలు చూస్తే సూర్యుడి పక్క చంద్రుడి పక్క చాలా దగ్గరగా కనిపిస్తున్నారండి. మన బాడీలో సెంటర్ పాయింట్ నాభిస్థానం, భూమండలానికి నాభిస్థానం శ్రీశైలం అండి. అందుచేత మన దగ్గరగా అంత పెద్దగా కనిపించాయండి. నా అనుభవం మీకు చెప్పాను. నాకు ఇంకో అనుభవం జరిగిందని చెప్తాను. చంద్రుడిని చూసాక భయం మొదలైందండి. ఎంత భయం అంటే చనిపోతామని భయం వేస్తుందండి. అంతమంది ఉన్నారు, ఎవరి అనుభవం వాడిది. ఇక నేను తెల్లవారులు కళ్ళు మూసుకునే కూర్చున్నాను. నేను మొక్కను దేవుడు లేడండి, పొద్దుడు దాకా బతికుండాలని చెప్పండి. ఇప్పుడు నేనున్న జీవనానికి అక్కడ ఉన్న వాతావరణం చెప్తున్నానండి. ఏవో శబ్దాలు వినపడుతున్నాయి, వచ్చినట్టు వెళ్ళినట్టు ఏవో శబ్దాలు వినపడుతున్నాయి, ఏమీ కనిపించట్లేదండి. అందరూ ఉన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు బాగా ధ్యానం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. నేను చనిపోదానని చెప్పి నేను కళ్ళు మూసి కూర్చున్నాను. ఎక్కడి నుంచో 4 కుక్కలు వచ్చినాయండి. తెల్లవారులు నా పక్కనే ఉండి 1 by 1 మురుగుతున్నాయండి. 10 నిమిషాలకి పడుకుంటుందండి. శీతాకాలం దుప్పటి కూడా కప్పానండి. తెల్లారిపోయింది, మళ్ళీ ఉదయం చూస్తే కుక్కలు లేవండి. మళ్ళీ అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడ ఆశ్రమంలోకి వస్తే ఆ 4 కుక్కలు ఈ ఆశ్రమంలో ఉన్నాయండి. అవి అంటండి రూట్ తెలియనివాడికి భయపడేవాడికి అందుబాటులో ఉంటాయి అంటండి. నా అనుభవం మీకు చెప్పాను. మనం ఈ కేవ్స్ లోపల మొత్తం 70 అడుగులు నడుస్తామండి. వాళ్ళు ఉంచున్నారు కదండి, 70 అడుగులు నడుస్తాము. 50 అడుగులు నిలబడి వెళ్ళొచ్చు, నిదానంగా వెళ్ళొచ్చు. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చీకటిగా ఉంటుంది. 20 అడుగులు బెండే వెళ్ళాలంటే సైడ్గా వెళ్ళాలండి. 1 by 1 వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఈ హైట్లో స్వయంభూ శివలింగం ఉందండి. శివలింగానికి నుదురు మెల్లగా 3 సార్లు ఆంచి దండం పెట్టుకుని మన మనసులో మాట చెప్పుకుని 5 రోజులు బయటకు వస్తామండి. లోపల చీకటిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారండి. కర్ణాటక భక్తులు బాగా వస్తారు, కోరికల చేత కావచ్చు, స్థల ప్రభావం చేత కావచ్చు. అవకాశం ఉన్నంత వరకు లోపలికి వెళ్ళాక దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. మనసులో పంచాక్షి మంత్రం ఓం నమః చెప్పుకుందామండి. బయటకు వచ్చాక మాట్లాడుకోండి, ఫోటోలు తీసుకోండి, దర్శనాలు చేసుకోండి. ఎందుకంటే ఎంతోమంది తపస్సు చేసుకునే స్థలాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో ఉంటారండి. అవకాశం ఉన్నంత వరకు ఆ విధంగా చేద్దామండి. ఈ బిలాల గుహల్లో తపస్సు చేయడం కారణం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అంటండి కేవ్స్ లోపల. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ తక్కువైందో శ్వాస నిడివి తగ్గిపోయింది అంటండి. ఇదే ఆయుష్ పేరు అటువంటి పెద్దవాళ్ళు చెప్పే మాట. మళ్ళీ శివలింగానికి మనం తాగుతాం కదండి, మన శ్వాసను బట్టి ఎంత భక్తి పడడం భగవంతుడు చెప్తా అంటాడు. అది అట్లా ధ్యానం చేయడం వల్ల, ప్రాణాయామం యోగం చేయడం వల్ల ఆటోమేటిక్గా శ్వాస నుండి తగ్గిపోయింది అంటాడు. ఇదేనంటాడు సార్. మీరు అందరూ కూడా టార్చ్ లైట్ ఆన్ చేసుకోండి, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకోండి. అందరూ వెళ్దామమ్మా. అమ్మాయి ఇవన్నీ కూడా